గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇప్పుడు నేను ఇంపాక్ట్ ఆఫ్ జెట్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ ఆన్ వెయిన్స్. సో వెయిన్ మీద ఎంత ఇంపాక్ట్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. సో ఇది మనకి అబ్జర్వ్ చేస్తాను, మీరు చూడండి. ఇది బేసికలీ టర్బో మెషిన్స్ ఎసెన్షియల్ డిజైన్ అండ్ నాలెడ్జ్ అంతా దేని మీద డిపెండ్ అవుతుందంటే ఎంత ఇంపాక్ట్ ఎనర్జీ, ఎంత ఫోర్స్ అనేది ఎగ్జిట్ అవుతుంది ఈ బ్లేడ్ మీద, ఎంత ఫోర్స్ అనేది నాజిల్ ద్వారా వచ్చి ఈ ఫ్లూయిడ్ ద్వారా వచ్చి ఈ బ్లేడ్ మీద క్రియేట్ అవుతుంది అనేది దాని మీద డిపెండ్ అవుతుంది. అయితే మీరు జస్ట్ చూడండి, ఇక్కడ ఏంటంటే మనకి ఇంతకుముందు క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటర్ ద ఫ్లూయిడ్ జెట్ ఈస్ రెఫర్ టు ద ఫ్లూయిడ్ ఆఫ్ స్ట్రీమ్ ఇష్యూయింగ్ ఫ్రమ్ ది నాజిల్ విత్ ఏ హై వెలాసిటీ అండ్ హై కైనెటిక్ ఎనర్జీ. ద వెయిన్ ఈజ్ ఫ్లాట్ కర్వ్డ్ పాత్ ఫిక్స్డ్ టు ద రిమ్ ఆఫ్ ద వీల్. సో మనం చూసాం ఇదంతా. సో ఈ చాప్టర్లో మనం 2 కేసెస్ గురించి చదువుకుంటాం. ఒకటి ఏంటంటే ద ఫస్ట్ కేస్ ఈజ్ ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ on stationary veins, అలాగే ఫోర్స్ ఎగ్జర్టెడ్ ఆన్ మూవింగ్ వెయిన్స్. సో స్టేషనరీ వెయిన్స్ మీద ఎంత ఫోర్స్ ఎగ్జిట్ అవుతుంది, స్టేషనరీ వెయిన్స్ మీద ఎంత ఫోర్స్ ఎగ్జిట్ అవుతుంది, మూవింగ్ వెయిన్స్ మీద ఎంత ఫోర్స్ అనేది ఎగ్జిట్ అవుతుంది. సో మనకి ఇందులో 3 టైప్స్ ఉన్నది. ఒకటి ద ప్లేట్ ఈజ్ వెర్టికల్ టు ద జెట్. అలాగే బి ద ప్లేట్ ఈజ్ inclined to the jet. అండ్ థర్డ్ కేసు వచ్చేసి ప్లేట్ ఈజ్ కర్వ్డ్. అగైన్ మూవింగ్ కేసులో కూడా సేమ్ 3 కేసు ఉంటాయి. సేమ్ దీస్ 3 కేసు. వాట్ ఈజ్ దిస్? వెర్టికల్, దీన్ని ఫ్లాట్ వెర్టికల్ అని కూడా అంటాము. ఫ్లాట్ vertical or normal to the jet. Jet ki normal ante perpendicular direction. So ఇది కూడా అంతే, సేమ్ నార్మల్. సో అగైన్ ఫ్లాట్ ఈజ్ ఇంక్లైన్డ్, ప్లేట్ ఈజ్ ఇంక్లైన్డ్ టు ద జెట్, అలాగే కర్వ్డ్. సో మొత్తం 3 టైప్స్ ఉన్నాయి. సో మనం 1 by 1 ఒకసారి చూద్దాం. ఓకే, మనం ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ కంప్లీట్గా కేస్ అన్నీ చూసే ముందు మనకి ఫస్ట్ ఇంపల్స్ మొమెంటం ప్రిన్సిపల్ గురించి తెలియాలి. సో ఇంపల్స్ మొమెంటం ప్రిన్సిపల్ దేని నుంచి డెరైవ్ చేశారంటే న్యూటన్ సెకండ్ లా. So what is Newton's second law says? The force is directly proportional to the change in momentum. So ఇది Newton's second law. The force is directly proportional to the change in momentum. So we know the Newton's second law. F is equal to ma. సో మనం F ఈజ్ ఈక్వల్ టు MA దీన్ని ఈ విధంగా మార్చుకోవచ్చు. F ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ యాక్సలరేషన్ ఏం రాసుకోవచ్చు? చేంజ్ ఇన్ వెలాసిటీ ఇన్ ద టైమ్ ఆర్ టైమ్ రేట్ ఆఫ్ వెలాసిటీ వి కాల్డ్ యాజ్ యాక్సలరేషన్. సో దీన్నే మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే F ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంట్ అనుకున్నాం కాబట్టి d by dt ఆఫ్ M ఇంటూ v by t. సో సేమ్ d by dx ఆఫ్ uv ఫంక్షన్ కింద మనం మార్చుకోవచ్చు. సో మాస్ ఫ్లో రేట్ అనేది సో ఎలా రాసుకోవచ్చు? F ఈజ్ ఈక్వల్ టు ఏ రాసుకోవచ్చు? m ఇంటూ uv ఫంక్షన్ m ఇంటూ dv by dt ప్లస్ v ఇంటూ dm by dt. So this is a
with respect to time the velocity change, this is a momentum change. సో మనకి మాస్ ఫ్లో రేట్ డిఎం అనేది ఇక్కడ ఎం అనేది మాస్ ఫ్లో రేటు, మనకి మాస్ ఫ్లో రేటు నాజిల్ నుంచి మీన్స్ పెన్ స్టాక్ నుంచి నాజిల్ దగ్గరికి వచ్చేదంతా కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి సో డిఎం బై డిటి, సో సిన్స్ డిఎం బై డిటి అనేది 0 కింద తీసుకుంటున్నాం. సో 0 కింద తీసుకుని ఇంకేం మిగిలింది ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ డివి బై డిటి. సో దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ చేంజ్ ఇన్ వెలాసిటీ, m into change in velocity v1 minus v2 or v2 minus v1 by time. సో దాన్ని మనం ఫైనల్గా ఎలా రాసుకోవచ్చు, f into t is equal to m into v1 minus v2. సో ఇది ఇంపల్స్ మొమెంటం ప్రిన్సిపల్. దిస్ ఈజ్ అ ఇంపల్స్ ఎఫెక్ట్ అంటాం మనం, ఇంపల్స్ ఎఫెక్ట్. దిస్ ఈజ్ అ మొమెంటం, విచ్ మొమెంటం, చేంజ్ ఇన్ మొమెంటం. సో ఇది ప్రిన్సిపల్. సో దీని నుంచే మనకి ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ అనే కాన్సెప్ట్ అని కంప్లీట్గా నేర్చుకున్నాం. సో ఎఫ్టీ ఈజ్ ఈక్వల్ టు ఇంపల్స్ ఎఫెక్ట్ అన్నాము, ఎం ఇంటూ విని మొమెంటం అన్నాము. సో దీన్ని మళ్ళీ ఎం బై టీ ఉంది కదా, దీన్నే మనం ఇంపాక్ట్ ఆఫ్ ఎనర్జీ కాన్సెప్ట్ కింద ఏ విధంగా మార్చుకుంటున్నామో చూద్దాం. ఓకే, బోర్డు చిన్నది అవ్వడం వల్ల మనకి కొంచెం ఇబ్బందిగానే ఉండొచ్చు ప్రతిసారి అరెస్ట్ చేసుకోవడం. ఓకే, సో మనం చూసాం ఆల్రెడీ ఇంపల్స్ అండ్ మొమెంటమ్ ఈక్వేషన్ చూసాము. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్టీ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ v1 మైనస్ v2 అని మనం చూసుకున్నాం. సో దాని నుంచే మనం ఏం చేస్తున్నానంటే ఇప్పుడు అగైన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎం బై టీ కింద మార్చాను, v1 మైనస్ v2. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎం బై మాస్, దీన్ని మాస్ ఫ్లో రేట్ అనుకోవచ్చు, v1 మైనస్ v2. సో దీన్నే నేను ఏమి కింద మార్చుకుంటున్నానంటే ఎం డాట్ దీన్ని నేను ఏ విధంగా మార్చుకుంటున్నానంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు రో క్యూ ఇంటూ v1 మైనస్ v2 అనుకోవచ్చు. అగైన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ ఏరియా, క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ వెలాసిటీ అనుకుంటున్నాను, v1 మైనస్ v2. సో రో ఏవి ఇంటూ v1 మైనస్ v2 అని కూడా అనుకోవచ్చు. అయితే ఎం డాట్ని రో క్యూ ఎలా అనుకున్నామో, క్యూని ఏరియా ఇంటూ వెలాసిటీ ఏమనుకున్నామో చూద్దాం. సో సిన్స్ ఎం డాట్ ఈజ్ ఈక్వల్ టు, ఎం డాట్ అంటే ఏంటి, ఎం అంటే మాస్, డాట్ మాస్, దిస్ ఎం డాట్ ఈజ్ కాల్డ్ మాస్ ఫ్లో రేట్ మీన్స్ కేజీ పర్ సెకండ్. సో కేజీ పర్, నేను రో ఇంటూ క్యూని ఎం డాట్ అనుకోవచ్చు. ఎలా చూద్దాం, దిస్ యూనిట్స్ ఈజ్ కేజీ పర్ సెకండ్. సో డెన్సిటీ మాస్ ఫ్లో రేట్ని డెన్సిటీ ఇంటూ డిశ్చార్జ్ అనుకోడు, డెన్సిటీకి యూనిట్స్ కేజీ పర్ మీటర్ క్యూబ్ అండ్ డిశ్చార్జ్కి మీటర్ క్యూబ్ పర్ సెకండ్. దెన్ మీటర్ క్యూబ్ గెట్ క్యాన్సిల్, దెన్ రో కేజీ పర్ సెకండ్ మీన్స్ ఎం డాట్ ఆల్సో కేజీ పర్ సెకండ్. సో ఈ ఎం డాట్ మనం ఏమనుకున్నామంటే రో క్యూ అనుకున్నాం. అగైన్ ఇక్కడ క్యూ ఈజ్ ఈక్వల్ టు మీటర్ క్యూబ్ పర్ సెకండ్ కదా డిశ్చార్జ్, దాన్ని ఏమనుకోవచ్చు ఏరియా ఇంటూ వెలాసిటీ. ఏరియా అంటే ఏరియా ఆఫ్ ద నాజిల్ ఆర్ పైప్ ఇంటూ వెలాసిటీ మీటర్స్ పర్ సెకండ్. దిస్ కంప్లీట్ మీటర్ క్యూబ్ పర్ సెకండ్. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఈక్వేషన్. ఇంపల్స్ ఇంపాక్ట్ ఫోర్స్ ఎంత అయితే క్రియేట్ అవుతుందో ఇది మనకి ఫైనల్ ఈక్వేషన్. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు రో ఏవి, కొంతమంది ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు రో ఏవి స్మాల్ కూడా అనుకోవచ్చు, స్మాల్ ఏ స్మాల్ వి అనుకోవచ్చు, v1 మైనస్ v2 ఏ విధంగా అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. సో దిస్ ఈజ్ అ ఇంపల్స్ మొమెంటం ఈక్వేషన్. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూద్దాం. ఇందులో ఫ్లాట్ ప్లేట్ అంటే ఏంటి, వెర్టికల్ ప్లేట్ అంటే ఏంటి, అలాగే కర్వ్డ్ ప్లేట్ ఏంటంటే చూద్దాం. ఓకే, మనం ఫస్ట్ స్టేషనరీ కేసెస్ చూద్దాం. స్టేషనరీ కేసులో ఫస్ట్ది ద ప్లేట్ ఫ్లాట్ వెర్టికల్ ప్లేట్. ద ప్లేట్ ఈజ్ ఫ్లాట్ అండ్ వెర్టికల్ టు ద జెట్. ఇది మనం పెన్ స్టాక్ తీసుకున్నాము. సో దీనికి ఒక నాజిల్ కనెక్ట్ చేసాము, ఒక కన్వర్జెంట్ షేప్. ఇది నాజిల్. This is the energy coming from the velocity coming from the nozzle. Here this is the diameter of the nozzle d.
సో దిస్ ఎండ్ పోర్షన్, డయామీటర్ ఆఫ్ ద నాజిల్ d. దీనికి ఎలా ఉందన్నాడు, ద ప్లేట్ ఈజ్ ఫ్లాట్. సో ఎనీహౌ ఫ్లాట్. ఎలా ఉన్నాడు, వెర్టికల్ ఆర్ నార్మల్. సో మనకు తెలుసు దిస్ ఈజ్ అ నార్మల్. నార్మల్. సో ఎప్పుడైనా ఫిక్స్డ్ అన్నామంటే ఇలా ఫిక్స్డ్కి సింబల్ చూపించాలి. దిస్ ఈజ్ అ ఫిక్స్డ్ సింబల్. సో వాటర్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద జెట్ విత్ ఎ వెలాసిటీ v, దెన్ ద వాటర్. సో దిస్ ఈజ్ అ వాటర్ పాత్ లైన్. సో ఈ విధంగా వెలాసిటీ v వచ్చి సో ఈ విధంగా లీవ్ అవుతుంది. సో ద వాటర్ కమింగ్ ఫ్రమ్ ద దిస్ ఈజ్ అ జెట్ ఆఫ్ వాటర్, అండ్ దిస్ ఈజ్ అ jet of water. This is a stationary plate. This is a stationary plate. This is fixed symbol చూసాము. This is మనం ఏమన్నాము, దీన్ని నాజిల్ అన్నాం మనం. దీన్ని నాజిల్ అన్నాం మనం. కొన్ని అజంప్షన్స్ ఉన్నాయి. ఈ అజంప్షన్స్ మీరు నా మెటీరియల్లో ఫాలో అవ్వచ్చు. సో వాట్ ఆర్ ద అజంప్షన్, జస్ట్ లిజన్. ద ప్లేట్ ఈజ్ స్మూత్ సో దట్ ఫ్రిక్షనల్ ఫోర్సెస్ బిట్వీన్ ద ప్లేట్ అండ్ జెట్ ఈజ్ నెగ్లెక్టెడ్. నో ఎనర్జీ లాస్ డ్యూ టు ఇంపాక్ట్ ఆఫ్ జెట్. జెట్ మూవ్స్ అండ్ ఆన్ ఆఫ్ ద ప్లేట్ విత్ ద సేమ్ వెలాసిటీ. అండ్ ఫోర్త్ వన్, యూనిఫామ్ వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్ త్రూ అవుట్. అండ్ కాన్స్టెంట్ ప్రెషర్ ఎనర్జీ ఎవరివేర్ ఈజ్ కాన్స్టెంట్. ఇది ఎగ్జాక్ట్గా మీకు ఇంపాక్ట్ పెల్టాన్ వీల్స్లో మళ్ళీ చెప్తాను. సో లెటస్ వాట్ ఆర్ ద లెటస్ కన్సిడర్. సో d ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ ఆఫ్ ద నాజిల్. d ఈజ్ ఈక్వల్ టు డయా అన్న డయామీటర్ అన్న ఒకటే, డయా ఆఫ్ ద నాజిల్. అండ్ ఏరియా a ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద నాజిల్, వి కాల్డ్ యాజ్ అ π/4 d స్క్వేర్. దిస్ ఈజ్ π/4 d. ఇది ఎలా ఉంటుంది, లైక్ ఏ సిలిండ్రికల్ షేప్, సర్క్యులర్ షేప్లో ఉంటుంది కాబట్టి π/4 d స్క్వేర్. అండ్ v ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ద జెట్. v ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ద జెట్. సో ఏదైతే ఈ జెట్ నాజిల్ ఉందో దిస్ ఇస్ ద వెలాసిటీ ఆఫ్ ద జెట్. ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ మనం v1 అనుకున్నాము, అలాగే ఫైనల్ వెలాసిటీ v2. అయితే ఇనీషియల్ వెలాసిటీ v1ని v అనుకుంటాము. ఫైనల్ వెలాసిటీ ఇక్కడ 0 అయిపోతుంది. ఎందుకు 0 అవుతుందో చూద్దాం. సో ద ఫోర్స్ ఏమన్నాము, ద ఫోర్స్ ఈజ్ వెర్టికల్ నార్మల్ ఫోర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. సో దేర్ ఫోర్ ఇంతకుముందు మనం చూసినట్టయితే సో మనం నార్మల్ ఫోర్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. మీన్స్ హౌ మచ్ నార్మల్ ఫోర్స్ యాక్టెడ్ ఆన్ దిస్ ప్లేట్. నార్మల్ మీన్స్ ఎగ్జాక్ట్గా పర్పెండిక్యులర్. నార్మల్ మీన్స్ నార్మల్ ఈజ్ కాల్డ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేట్. మనం ఈ నార్మల్ ఫోర్స్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. సో దేర్ ఫోర్ నార్మల్ ఫోర్స్ ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇక్కడ నార్మల్ ఫోర్స్ అదే. సో ఇది ఎక్స్ డైరెక్షన్ ఇది ఎక్స్ డైరెక్షన్, ఇది వై డైరెక్షన్. సో ఎక్స్ డైరెక్షన్లో ఇలా ఉందంటే ఇది ప్లేట్ ఇలా ఉందంటే ఈ ప్లేట్కి ఇది నార్మల్ అన్న ఎక్స్ డైరెక్షన్ అన్న ఒకటే. సో ఎఫ్ఎక్స్ Fn is equal to normal force we called as a horizontal force also. So మనకు తెలుసు ఈక్వేషన్ ఏంటి, rho a v into v1 minus v2. So v1 అనేది initial velocity before striking the plate, v2 means the velocity of the water after striking the plate. So then here v1 is equal to, before striking the velocity, this is called the velocity v. So and v2, సో v2 అనేది ఇక్కడ మనకి 0 అయిపోతుంది. ఎందుకు, మనం F1 అనేది నార్మల్ ఫోర్స్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాం. మీన్స్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ జెట్, ఈ డైరెక్షన్లో నార్మల్ డైరెక్షన్లో ప్లేట్కి బిఫోర్ స్ట్రైకింగ్. సో బిఫోర్ స్ట్రైకింగ్లో వెలాసిటీ ఈ విధంగా వచ్చింది కాబట్టి ఇది ఎలా ఉంది, v అనేది పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉంది. కానీ ఆఫ్టర్ లీవింగ్ ద జెట్, సో ఆఫ్టర్ లీవింగ్ ద ప్లేట్ ఎలా ఉంది, ఈ వెలాసిటీ ఆఫ్ ద జెట్ ఎలా ఉంది, నార్మల్ లేదు, ఎలా ఉంది, టాంజెన్షియల్లో ఉంది, టాంజెన్షియల్ డైరెక్షన్లో ఉంది. సో మనకి కావాల్సిందంటే నార్మల్ డైరెక్షన్. సో నార్మల్ డైరెక్షన్లో ఆఫ్టర్ వెలాసిటీ అనేది 0. దెన్ యూ సబ్స్టిట్యూట్ v1 and v2 and those in that formula, rho a v into v1 v అనుకున్నాము, this is minus 0. Then Fn is equal to, or Fx is equal to rho a v square. So this is a normal force acting on the flat vertical
plate. So this is a formula. Fn is equal to Fx is equal to rho a v square. ఓకే లిజన్, మనకి ఫ్లాట్ స్టేషనరీ కేసులో ఫస్ట్ది అయిపోయింది. ఫస్ట్ది ఫ్లాట్ వెర్టికల్ అయిపోయింది. సెకండ్ది ఏమో ఫ్లాట్ ఇంక్లైన్డ్. దిస్ ఇస్ ఇంక్లైన్డ్ ప్లేట్. సో దిస్ ఇస్ నేను ముందుగానే డయాగ్రామ్ డ్రా చేశాను, టైం వేస్ట్ అవుతుందని. దిస్ ఇస్ అ పెన్ స్టాక్, దిస్ ఇస్ అ నాజిల్. సో దిస్ ఇస్ అ డయామీటర్ ఆఫ్ ద నాజిల్ d. The water coming from the nozzle is velocity v with an angle. It is made with an angle with a plate theta. This is a theta. The velocity of water made with the plate is angle with an angle theta. This is a v theta. This is a theta. And if ikkadaithe enta angle untundo according to mathematics ikkada kuda ade angle ఉంటుంది. సో యాంగిల్కి ఆపోజిట్ సైన్ థీటా అంటే యాంగిల్కి ఆపోజిట్, దీన్ని వి సైన్ థీటా, దీన్ని వి కాస్ట్ థీటా అనుకున్నాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ప్లేట్కి ఇది ఇక్కడ నార్మల్. సో ఇంతకుముందు ఏంటి, ప్లేట్ ఇలా ఉంది కాబట్టి ఇది నార్మల్. ఇప్పుడు ప్లేట్ ఎలా ఉంది, ఇంక్లైన్ కాబట్టి ఇది నార్మల్. అంటే నార్మల్ మీన్స్ ప్లేట్కి పర్పెండిక్యులర్. సో ఇది నార్మల్. సో ఇక్కడ ఇంతకుముందు ఫ్లాట్ కేసులో ఏమైంది, వి అనేది నార్మల్. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ వి సైన్ థీటా అనేది నార్మల్ అవుతుంది. సో బిఫోర్ స్ట్రైకింగ్ ద ప్లేట్ ద వెలాసిటీ వి సైన్ థీటా విత్ వి సైన్ థీటా. ఇక్కడ ఇంతకుముందు కేసులో ఫ్లాట్లో వెర్టికల్ కేసులో ఏమవుతుందంటే వి అనేది అవుతుంది, ఎందుకంటే దిస్ ఇస్ అ నార్మల్. ఇక్కడ ఇది నార్మల్. వాటర్ అనేది వెలాసిటీ ఈ విధంగా వచ్చింది థీటా. ఓకే సారీ, ఇక్కడ ఉంది థీటా, ఇక్కడ థీటా ఉంది కాబట్టి డెఫినెట్లీ ఇక్కడ థీటా ఉంటుంది. సో అప్పుడు ఇదేమవుతుంది, ఇది వి కాస్ థీటా అయింది, అది వి సైన్ థీటా. సో ద నార్మల్ టు ద ప్లేట్ ఈజ్ అ వి సైన్ థీటా. సో అలాగే ఇది ఫోర్స్ ఇదే కదా, ఈ ప్లేట్కి ఇది నార్మల్ ఫోర్స్, ఇది నార్మల్ ఫోర్స్, పర్పెండిక్యులర్ ఫోర్స్ కాబట్టి ఇది నార్మల్ ఫోర్స్. సో యాజ్ వెల్ ఇది హారిజాంటల్ ఫోర్స్, ఇది వెర్టికల్ ఫోర్స్, ఇది ఎఫ్ఎక్స్, ఇది ఎఫ్ఐ. ఓకే, నేను ఇప్పుడు అరేంజ్ చేస్తున్నాను, ప్లేస్ లేదు కాబట్టి. సో మనకి ఫార్ములా తెలుసు, నార్మల్ ఫోర్స్ Fn ఈజ్ ఈక్వల్ టు ఏంటి, రో ఏవి ఇంటూ ఇనీషియల్ వెలాసిటీ v1 మైనస్ ఫైనల్ వెలాసిటీ v2. సో అగైన్ రో ఏవి సేమ్ ఏదో ప్లేస్ చేశాను. v1 ఈజ్ ద ఇనీషియల్ వెలాసిటీ బిఫోర్ స్ట్రైకింగ్ ద ప్లేట్, v2 అనేది ఆఫ్టర్ స్ట్రైకింగ్ ద ప్లేట్. బిఫోర్ స్ట్రైకింగ్ ద ప్లేట్ ఎలా ఉంది, సో మనకు కావాల్సింది నార్మల్ ఫోర్స్ కాబట్టి v సైన్ థీటా మైనస్. సో ఆఫ్టర్ లీవింగ్ ఎలా ఉంది, ఈ డైరెక్షన్ ఉంది, అగైన్ టాంజెన్షియల్ డైరెక్షన్లో ఉంది. సో ఆఫ్టర్ లీవింగ్ వచ్చేసరికి అగైన్ టాంజెన్షియల్ డైరెక్షన్, నార్మల్ డైరెక్షన్ ఫోర్స్ ఏమీ లేదు. సో అగైన్ వెలాసిటీ లేదు కాబట్టి అగైన్ ఇట్ విల్ బి 0. సేమ్ దేర్ ఫోర్ Fn ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, రో ఏ వి ఇంటూ వి స్క్వేర్ ఇంటూ సైన్ థీటా. సో దిస్ ఈజ్ అ నార్మల్ ఫోర్స్ exerted on the inclined plate. This is a normal force. Again this normal force ఎలా ఉంది ఇంతకు ముందు ఫ్లాట్ ప్లేట్లో ఏంటి, సో ఇది నార్మల్ ఫోర్స్ అయితే అదే హారిజాంటల్ ఫోర్స్ కూడా అయిపోయింది. సో దెర్ ఇస్ నో రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్. ఎక్కడేమైంది, నార్మల్ ఫోర్స్ అని. సో ప్లేట్కి ఫోర్స్ ఎలా ఉంది, సమ్ ఇంక్లినేషన్లో ఉంది. సో ఎప్పుడైనా ఒక ఫోర్స్ ఒక కాంపోనెంట్ అనేది ఇంక్లినేషన్లో ఉంటే వీ కెన్ రిజాల్వ్ into 2 కాంపోనెంట్స్. హౌ, ఒక హారిజాంటల్ కాంపోనెంట్, ఒక వెర్టికల్ కాంపోనెంట్. సో మనకి హారిజాంటల్ కాంపోనెంట్ ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, అలాగే వెర్టికల్ కాంపోనెంట్ ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో చూద్దాం. సో మనకి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ ఏమవుతుంది సైన్ థీటా, ఇదేమో ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుందంటే ఎఫ్ఎన్ ఇంటూ ఎఫ్ఎన్ నార్మల్ ఫోర్స్, హారిజాంటల్ ఫర్ ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నార్మల్ ఫోర్స్ ఇంటూ సైన్ థీటా. సో ఇక్కడ ఏమవుతుంది, Fn నార్మల్ ఫోర్స్ ఇంటూ కాస్ థీటా, ఇది కాస్ థీటా. సో ఇక్కడ కూడా సేమ్ యాంగిల్, ఇక్కడ థీటా ఉంటుంది. వెయిట్ ఏ మినిట్, ఒక్క నిమిషం, సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే లిజన్. సో ఇక్కడ ఏదైతే యాంగిల్ ఉందో సేమ్ మనకు తెలుసు, దీన్ని బట్టి ఇక్కడ కూడా సేమ్ యాంగిల్ ఉంటుంది. సో దెన్ వెయిట్ 1 minute.
ఒక్క నిమిషం. సో ఇది ఎఫ్ఎన్ సైన్ తీటా, ఇది ఎఫ్ఐ కాస్ తీటా. దెన్ ఎఫ్ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎఫ్ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ఎన్ రో ఏ వి స్క్వేర్ ఆల్రెడీ సైన్ తీటా ఇంటూ సైన్ తీటా. సో ఏమవుతుంది, రో ఏ వి స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా. దిస్ ఈజ్ ఎఫ్ఎక్స్. దెన్ ఎఫ్ఐ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆల్రెడీ రో ఏవి సేమ్ ఎఫ్ఐ ఇజ్ ఈక్వల్ ఎఫ్ఎన్ సైన్ తీటా. ఎఫ్ఎన్ అంటే రో ఏవి సైన్ తీటా ఇంటూ కాస్ తీటా. సో దిస్ ఈజ్ వై డైరెక్షన్ ఫోర్స్. మనకి ఇంక్లైన్ క్లాస్లో ఎన్ని ఉన్నాయి, నార్మల్ ఫోర్సు రో ఏ వి స్క్వేర్ సైన్ తీటా, హారిజాంటల్ ఫోర్సు హారిజాంటల్ కాంపోనెంట్ ఫోర్సు రో ఏ వి స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా, అలాగే వెర్టికల్ ఫోర్సు రో ఏ వి స్క్వేర్ సైన్ తీటా కాస్ తీటా. సో మనకి ఇవి త్రీ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్. ఓకే, నెక్స్ట్ కర్వ్డ్ చూద్దాం. మనం కర్వ్డ్ ప్లేట్ చూద్దాం. యా, అగైన్ స్టేషనరీ కేసులో దిస్ కేస్ ఇస్ సి కర్వ్డ్ విత్ జెట్ స్ట్రైక్స్ ఇట్ సెంటర్. సో అది జెట్ ఎక్కడ స్ట్రైక్ అవుతుందంటే సెంటర్ ఆఫ్ ద ప్లేట్. సో నేను కొంచెం డయాగ్రామ్ కొంచెం రెగ్యులర్గా డ్రా చేస్తాను. ఇది ఎగ్జాక్ట్గా ఒక్క నిమిషం. ఓకే, సో దిస్ ఇస్ అ పెన్ స్టాక్ అండ్ ద నాజిల్ ఈజ్ కనెక్టెడ్ హియర్. సేమ్ ప్రీవియస్ కేస్ లాగే ద జెట్ స్ట్రైక్స్ అట్ ద సెంటర్ ఆఫ్ ద ప్లేట్. ఏ ప్లేట్, కర్వ్డ్ ప్లేట్. సో సెంటర్లో స్ట్రైక్ అవుతుంది విత్ ఏ వెలాసిటీ v. సో దెన్ వాటర్ ఎప్పుడైతే ఇలా స్ట్రైక్ అయిందో కర్వ్డ్ ప్లేట్ ఉంది కాబట్టి వాటర్ అనేది ఈ విధంగా వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి కర్వ్డ్ అనుకోండి, ఇక్కడ స్ట్రైక్ అయిందంటే ఎలా వెళ్తుంది, వాటర్ ఈ విధంగా వెళ్తుంది. సో ఇదైనా అదే ఈ కేస్ అయినా తీసుకోవచ్చు, ఈ ఎండ్ అయినా తీసుకోవచ్చు. కానీ వాటర్ అనేది సెంటర్లో స్ట్రైక్ అవుతుంది, ఈ ఎండ్లోంచి కూడా లీవ్ అవుతుంది. సో మనకి ఈ కాంపోనెంట్ గురించి మాట్లాడుకున్న ఒకటే, ఈ కాంపోనెంట్ గురించి మాట్లాడుకున్న ఒకటే. సో జస్ట్ చూద్దాం. సో సేమ్ కేసెస్ ఇక్కడ మనకి ఇనీషియల్ వెలాసిటీ సేమ్, మనకి నార్మల్ ఫోర్స్ ఎఫ్ఎన్ ఇజ్ ఈక్వల్ టు రో ఏవి ఇంటూ ఇనీషియల్ వెలాసిటీ v1 మైనస్ v2. ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ v1 ఏమవుతుంది, సేమ్ నార్మల్ డైరెక్షన్లో ఉంది కాబట్టి v అవుతుంది. అలాగే ఫైనల్ వెలాసిటీ v అవుతుంది సేమ్ నార్మల్ డైరెక్షన్లో, ఈ హారిజాంటల్ డైరెక్షన్లో ఏదైతే ఉందో ఇక్కడ ఉంది ఈ డైరెక్షన్లో. సో ఇది చూస్తే రైట్ సైడ్ డైరెక్షన్లో ఉంది, ఇదేమో లెఫ్ట్ డైరెక్షన్లో ఉంది. సో డెఫినెట్ ఇది ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే రైట్ సైడ్ పాజిటివ్, లెఫ్ట్ సైడ్ నెగిటివ్. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ కాబట్టి. సో మైనస్ ఇది ఏమవుతుంది, విత్ అన్ యాంగిల్ తీటా కాబట్టి ఇది v కాస్ తీటా, ఇది v సైన్ తీటా. v కాస్ తీటా యాంగిల్ కాస్ అంటే ఎడ్జసెంట్ కాస్ తీటా, ఆపోజిట్ ఏమో నథింగ్ బట్ ఇది v సైన్ తీటా. తీటాకి ఆపోజిట్ సైన్ కాబట్టి. సో ఇది తీటాకి ఎడ్జసెంట్ కాస్. సో ఇది v సైన్ తీటా. ఇది ఏదైతుందో ఇది కూడా సేమ్ అదే, ఈ రెండు సైడ్ ప్యారల్ లైన్స్ కాబట్టి. సో మైనస్ v కాస్ తీటా. సో చూద్దాం. దేర్ ఫోర్ ఎఫ్ఎన్ ఇజ్ ఈక్వల్ టు రో ఏవి ఇంటూ ఇనిషియల్ వెలాసిటీ v, ఆల్రెడీ మైనస్, ఇక్కడ ఆల్రెడీ ఇది మైనస్ ఆఫ్ v కాస్ తీటా. ఇప్పుడు ఏమవుతుంది, ఎఫ్ఎన్ ఇజ్ ఈక్వల్ టు రో ఏవి ఇంటూ v ప్లస్ v కాస్ తీటా. సో రెండింటికి మనం v కామన్ తీయచ్చు. ఇక్కడ v కామన్ తీస్తే ఏమవుతుంది, ఇక్కడ చూద్దాం. ఎఫ్ఎన్ ఈజ్ ఈక్వల్ టు రో ఏవి ఇంటూ ఇక్కడ v కామన్ తీస్తే 1 ప్లస్ కాస్ తీటా మిగులుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఎఫ్ఎన్ ఈజ్ ఈక్వల్ టు రో ఏ వి స్క్వేర్ 1 ప్లస్ కాస్ తీటా. దిస్ ఈజ్ అ నార్మల్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ ఆన్ ద ప్లేట్ ఇఫ్ ద జెట్ స్ట్రైక్స్ అట్ ద సెంటర్ ఆఫ్ ద ప్లేట్. సో ఇప్పుడు మనం y డైరెక్షన్లో ఫోర్స్ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఎందుకు మైనస్ చెప్పని చూసాను, ఇది ఆపోజిట్ డైరెక్షన్, ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్ కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్.
అలాగే ఇప్పుడు ఈ నార్మల్ ఫోర్స్ ఏమనుకోవచ్చు మనం హారిజాంటల్ ఫోర్స్ ఎఫెక్ట్స్ కూడా అనుకోవచ్చు. సేమ్ ఎఫెక్ట్స్ అన్న ఎఫ్ఎన్ అన్న ఈ కేసులో ఒకటే. దెన్ ఇప్పుడు వెర్టికల్ ఫోర్స్ చూసుకుందాం. అగైన్ రో ఏవి ఇంటూ మాస్ ఆఫ్ వాటర్ స్ట్రైకింగ్ పర్ సెకండ్. రో ఏవి మీన్స్ మాస్ ఆఫ్ వాటర్ స్ట్రైకింగ్ పర్ సెకండ్. ఈ రోవేని ఎలా అనుకున్నాం మనం ఎం డాట్ నుంచి వచ్చింది కాబట్టి అందుకే మాస్ ఆఫ్ వాటర్ స్ట్రైకింగ్ పర్ సెకండ్. రో ఏవి ఇంటూ ఇనీషియల్ వెలాసిటీ v1 మైనస్ v2. సో y డైరెక్షన్. సో అగైన్ రో ఏవి ఇంటూ ఇన్ y డైరెక్షన్ బిఫోర్ జెట్ ప్లేట్ స్ట్రైక్ చేయడానికి ముందు బిఫోర్ ఏమైనా ఉందా వర్టికల్ డైరెక్షన్లో ఏమీ లేదు 0 మైనస్. కానీ ఆఫ్టర్ దిస్ v2 అనేది వెలాసిటీ ఆఫ్ వాటర్ ఆఫ్టర్ స్ట్రైకింగ్ ద ప్లేట్. ఆఫ్టర్ స్ట్రైకింగ్ ద ప్లేట్ మనకి ఇక్కడ డైరెక్షన్ ఉంది చూడండి, v sin θ అనేది ఉంది. అగైన్ v sin θ. ఇక్కడ ఏమవుతుంది Fy ఈజ్ ఈక్వల్ టు రో ఏ v ఇంటూ మైనస్ v sin θ. దెన్ Fy ఈజ్ ఈక్వల్ టు ఏంటి మైనస్ రో ఏ v స్క్వేర్ sin θ. సో ఇది మనకి the jet of water striking the curved plate in the center. So అలాగే this blade we called as a symmetrical blade. Then unsymmetrical ఏంటి one end of the tip ఏంటో చూద్దాం. ఓకే స్టేషనరీ నెక్స్ట్ కేసు the jet strikes the curved plate at one end of the tip of సిమెట్రికల్ బ్లేడ్. దిస్ ఇస్ సిమెట్రికల్ బ్లేడ్. సిమెట్రికల్ అంటే ఒక ఆబ్జెక్ట్ని ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ఒక రెక్టాంగిల్ ఉందనుకోండి, దీన్ని ఎగ్జాక్ట్గా మిడిల్ కట్ చేసాం అనుకోండి, అప్పర్ సైడ్ లోయర్ సైడ్ సేమ్ డైమెన్షన్ సేమ్ యాంగిల్స్గా ఉంటే దాన్ని సిమెట్రికల్ అంటాం. అలాగే మన హ్యూమన్ బాడీ కూడా ఎగ్జాక్ట్గా కొంతమంది సిమెట్రికల్ ఉంటుంది, కొంతమంది అన్సిమెట్రికల్ ఉంటుంది. అలా మిస్ ఇండియా మిస్ వరల్డ్ కాంపిటీషన్స్లో కూడా సిమెట్రికల్ ఈజ్ వన్ పారామీటర్. మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీని ఎగ్జాక్ట్గా ఇలా కట్ చేసాం అనుకోండి, రైట్ సైడ్ పోర్షన్ లెఫ్ట్ సైడ్ పోర్షన్ కూడా సేమ్ ఒకేలాగా ఉంటే సేమ్ యాంగిల్స్ అంటే నోస్ ఎగ్జాక్ట్గా ఇలా చూసుకుంటే మిడిల్లో లెఫ్ట్ పోర్షన్ రైట్ పోర్షన్ ఒకేలాగా ఉంటే దాన్ని సిమెట్రికల్ అంటాం. సో మెజారిటీ ఆఫ్ పీపుల్కి ఇది సిమెట్రికల్ ఉండదు, అన్సిమెట్రికల్గానే ఉంటుంది. మీరు ఎగ్జాంపుల్ చూడాలంటే ఎప్పుడైనా అద్దం ముందుకు వెళ్ళి హాఫ్ పోర్షన్ అద్దం ముందుకి ఒకవైపు ఇంకో హాఫ్ పోర్షన్ ఈ అద్దం ఈ రైట్ సైడ్ నుంచి చూస్తే మీకు తెలిసిపోతుంది. సో అవన్నీ మనకు అవసరం పడలేదు ఇప్పుడు. సో ఇది సిమెట్రికల్ కేసు. అంటే ఇన్లెట్లోని అవుట్లెట్లోని సేమ్ యాంగిల్ మీన్స్ అప్పర్ సైడ్ లోవర్ సైడ్ సేమ్ యాంగిల్స్ ఉండాలి సిమెట్రికల్. సో చూద్దాం. సో ద జెట్ స్ట్రైక్స్ కర్వ్డ్ ప్లేట్ అట్ ద వన్ ఎండ్ ఆఫ్ టిప్ ఆఫ్ సిమెట్రికల్ ప్లేట్. చూద్దాం. ఇది జెట్ పెన్ స్టాక్ మనం నాజిల్ని కనెక్ట్ చేసాము. ద జెట్ మీన్స్ ద వెలాసిటీ ఆఫ్ వాటర్ కమింగ్ ఫ్రమ్ ద జెట్ ఆర్ నాజిల్ ఈజ్ v. ఇట్ స్ట్రైక్స్ విత్ అన్ యాంగిల్ θ. అగైన్ ఒక ఇంక్లినేషన్ కాంపోనెంట్ ఉందంటే డెఫినెట్గా మనకి ఒక హారిజాంటల్ కాంపోనెంట్ ఒక వెర్టికల్ కాంపోనెంట్ తీసుకుంటున్నాం. అలాగే వాటర్ ఎలా లీవ్ అవుతుంది ఈ విధంగా కర్వ్డ్, ఇంతకుముందు చెప్పాను కదా ఈ విధంగా వచ్చి వాటర్ ఇలా ఈ విధంగా లీవ్ అవుతుంది విత్ వెలాసిటీ v. అగైన్ ఎనీ కాంపోనెంట్ని మనం ఒక హారిజాంటల్ ఒక వెర్టికల్ కాంపోనెంట్ కింద మనం రిజాల్వ్ చేసుకున్నాం. సో హారిజాంటల్ కాంపోనెంట్ v cos θ, ఎడ్జసెంట్ కాబట్టి ఆపోజిట్ కాబట్టి v sin θ. ఇక్కడ కూడా సేమ్ v cos θ v sin θ ఇంతకుముందు చూసినట్టు ప్రకారం. సో చూద్దాం. వాట్ ఈస్ అ హారిజాంటల్ ఫోర్స్? Fx is equal to mass of water striking per second means rho AV into initial velocity v1 minus final velocity v2. Then Fx into rho AV. So initial velocity v1 means v1 is the initial velocity of water before striking the plate. Before striking the plate ఎలా ఉంది v అనే యాంగిల్తో స్ట్రైక్ అవుతుంది, కానీ మనకి ఏ ఫోర్స్ ఎఫెక్ట్స్ హారిజాంటల్ ఫోర్స్ రిజల్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి హారిజాంటల్ ఫోర్స్ కావాల్సినప్పుడు హారిజాంటల్ వెలాసిటీ మాత్రమే కావాలి. హారిజాంటల్ వెలాసిటీ ఏంటి? v cos θ అగైన్ మైనస్ v2 ఫైనల్ వెలాసిటీ అంటే వెలాసిటీ ఆఫ్ వాటర్ ఆఫ్టర్ స్ట్రైకింగ్ ద ప్లేట్. సో ఈ విధంగా లీవ్ అవుతుంది, అగైన్ ఇంక్లినేషన్తో లీవ్ అవుతుంది కాబట్టి ఇది మనకు హారిజాంటల్ ఎఫెక్ట్స్ కాబట్టి ఎఫెక్ట్స్ హారిజాంటల్ కావాలి. ఇది ఎలా ఉంది ఇక్కడ బిఫోర్ స్ట్రైకింగ్ ఎలా ఉంది? రైట్ సైడ్ పాజిటివ్, లెఫ్ట్ సైడ్ పాస్ అయితే ఏమన్నా నెగిటివ్ అనుకున్నాం. మీన్స్ ఏమవుతుంది ఇది మైనస్ v cos θ. Therefore Fx is equal to rho AV into v cos θ minus plus v cos θ. Again Fx is equal to rho AV
మనకి v కామన్ తీస్తే 1 ప్లస్ ఆర్ 2v కాస్ థీటా అని డైరెక్ట్ రాసుకోవచ్చు. 2v కాస్ థీటా అనుకోవచ్చు మనం డైరెక్ట్గా. అగైన్ fx is equal to 2 rho a v into v square cos. This is a horizontal force. Fx is equal to 2 rho a v square cos theta. Again horizontal force అయిపోయింది. ఇప్పుడు vertical force. Again Fy. Again basic equation, impulse momentum equation తీసుకొచ్చింది. Mass of water striking per second is rho av into change in moment, change in velocity v1 minus v2, initial velocity minus final velocity. Again Fy. Rho av into v1 is the initial velocity before striking the plate, v2 is the velocity of water after striking the plate. సో మనకి y డైరెక్షన్లో కావాలి. సో y డైరెక్షన్లో ఇనీషియల్ ఏముంది v sin theta, అగైన్ మైనస్. సో ఇది అప్వర్డ్ పాజిటివ్, ఇది కూడా అప్వర్డ్ పాజిటివ్, రెండు పాజిటివ్. సో సేమ్ v sin theta. సో అగైన్ v sin theta get cancel. Then Fy is equal to ఏమైంది 0. సో Fy is a 0. సో వన్ ఎండ్ ఆఫ్ ద ప్లేట్ స్ట్రైక్ చేసినప్పుడు హారిజాంటల్ ఫోర్స్ వచ్చేసప్పటికి దిస్ ఇస్ అ హారిజాంటల్ ఫోర్స్ rho a v square 2 rho a v square cos theta. Fy వచ్చేసప్పటికి 0. సో మనకి ఈ కేసు అయిపోయింది. ఇంకా స్టేషనరీ కేసులో ఇంకా లాస్ట్ కేసు అవుతుంది, జస్ట్ వెయిట్. ఓకే, ఇందాక మర్చిపోయాను నేను, వాటర్ ఎక్కడ స్ట్రైక్ అవుతుందన్న సెంటర్ కాదు, వన్ ఎండ్ ఆఫ్ ద టిప్. సో ఇది బ్లేడ్ అయితే ఇదొక టిప్పు, ఇదొక టిప్పు, వన్ ఎండ్ ఆఫ్ ద టిప్లో స్ట్రైక్ అయింది. ఇలా స్ట్రైక్ అయ్యి ఎలా అయినా రావచ్చు, అయితే ఇలా స్ట్రైక్ అయ్యి ఎలా అయినా రావచ్చు. దట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్. సో ఇక్కడ అన్సిమెట్రికల్ అన్నాను కాబట్టి డెఫినెట్గా ఎప్పుడే చెప్పాను కదా, అన్సిమెట్రికల్ అంటే బ్లేడ్ యాంగిల్స్ అనేది ఇన్లెట్లో అవుట్లెట్లో డిఫరెన్స్ ఉంటుంది. సో బిఫోర్ స్ట్రైకింగ్ ద ప్లేట్ ఏమో తీటా యాంగిల్, ఆఫ్టర్ స్ట్రైకింగ్ వచ్చేసి ఫైవ్ అనే యాంగిల్. సో ఇంతకుముందు సేమ్ కేస్. అగైన్ Fx is equal to rho av, mass of water striking per second into initial velocity v1 minus final velocity v2. Again Fx is equal to same ఇంతకుముందు కేసులాగే rho av into before v1 is the before velocity of water before striking the plate, v2 is the velocity of water after striking the plate. Again this is a v cos theta, because horizontal direction, horizontal లో మైనస్ ఇది సేమ్, ఇది ఉంది ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ఈ మైనస్ మైనస్. అగైన్ v cos phi, ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో దేర్ ఫోర్ Fx is equal to rho av into, అప్పుడు v కామన్ తీస్తే ఏమవుతుంది, సరే ముందు చూద్దాం. rho av into v cos theta plus v cos phi, ఇది v cos phi. then Fx is equal to rho av, v కామన్ తీస్తే v కామన్ తీస్తే v into cos theta plus cos phi. then ఇంకేం మిగిలింది, Fx is equal to rho a v into rho a v square cos theta plus cos phi. సో ఇది హారిజాంటల్ ఫోర్స్. ఇంకా మనకి మిగిలింది ఏంటి, వెర్టికల్ ఫోర్స్. సో అగైన్ వెర్టికల్ ఫోర్స్ చూద్దాం. Fy is equal to అగైన్ rho av into సేమ్ మన v1 v2 రాయట్లేదు. v1 అంటే బిఫోర్ వెలాసిటీ ఆఫ్ వాటర్ బిఫోర్ స్ట్రైకింగ్ ద ప్లేట్, v2 ఇస్ ద వెలాసిటీ ఆఫ్ వాటర్ ఆఫ్టర్ స్ట్రైకింగ్ ద ప్లేట్. సో వెర్టికల్ డైరెక్షన్లో ఏముంది v sin theta. సో ఇది అప్వర్డే, ఇది అప్వర్డే కాబట్టి సేమ్ డైరెక్షన్, ఆల్రెడీ ఈక్వేషన్లో ఉన్న మైనస్. సో v sin phi. సో ఇక్కడ మనకి ఏం మిగిలింది, అగైన్ మళ్ళీ v కామన్ తీయచ్చు. v కామన్ తీస్తే ఏమవుతుంది, Fy is equal to rho a v square sin theta minus sin phi. This is a vertical force, this is a horizontal force, this is a vertical force. సో ఇక్కడ మనకి స్టేషనరీ కేస్ అయిపోయి, దెన్ వీ విల్ ఎంటర్ టు ద మూవింగ్ కేస్.